సత్యసాయి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుస్సేన్పురంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఓటింగ్ ను బహిష్కరించారు. హిందూపురం కిరికెర పంచాయతీలోని కె బసవనపల్లి ఇందిరమ్మ కాలనీ ప్రజలు. తమకు రోడ్లు వేయలేదని, తాగునీరు లేదంటూ కూడా వాళ్ళు బహిష్కరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సత్యసాయి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చిలమత్తూరు మండలం వీరాపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుస్సేన్పురంలోని టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్లతో దాడి చేసుకుంటున్నారు, పిడిగుద్దులతో గుద్దుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. పిడిగుద్దులతో దాడి చేసుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ మహిళలు ఒక్కసారిగా భయభ్రాంతులకు, అక్కడ ఉన్నవాళ్ళు కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. ఏం జరిగింది చూద్దాం. వాళ్ళ ముత్తాత కొమ్ము కదా తెప్పిస్తా ఉండేది. ఎవరిదో సొమ్ము కాదు కదా, వీళ్ళు కొంచెం సొమ్ము కదా ఇస్తా ఉండేది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? చిలమత్తూరుకి సంబంధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ హిందూపురం కిరకెర పంచాయతీకి సంబంధించి అక్కడ ప్రజలు, కొంతమంది ఓటర్లు ఎలక్షన్స్ ని బహిష్కరించినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద అయితే మాత్రం హిందూపురం నియోజకవర్గంలో ఉదయం జరిగినటువంటి వైసీపీ నాయకుల దాడి మీద మనం ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అందించింది. నవీన్ పై దాడి చేసిన నేపథ్యంలో రక్త గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి, 2 వెహికల్స్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అందుకు నిరసనగానే ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏదైతుందో తెలుగుదేశం నాయకులు బాబురెడ్డి పైన హుస్సేనపురంలో కూడా దాడి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మహిళలు కూడా పెద్ద ఎత్తున అరుస్తున్నటువంటి పరిస్థితి, భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య, ఈ వర్గాల మధ్య దాదాపు ఉదయం నుంచి కూడా జిల్లాలో అనేక చోట్ల కూడా దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది చూసుకుంటే మాత్రం ఇక్కడ అనంతపురం జిల్లా, మొత్తం సత్యసాయి జిల్లా, హిందూపురం కావచ్చు, తాడిపత్రి, ముఖ్యంగా గుంటెకల్, ఇట్లా మొత్తం అంతా చూసుకుంటే ఇక్కడ వైసీపీ టీడీపీ వర్గాల మధ్య మాత్రం ముష్టిఘాతాలకు దిగినటువంటి పరిస్థితి. ఏకంగా దాడులు, వెహికల్స్ దాడులు చేసుకున్నటువంటి వెహికల్స్ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇంకా ముఖ్యంగా తాడిపత్రి ప్రాంతాల్లో రాళ్ల దాడి కూడా జరిగింది ఇప్పటికే. అయితే మొత్తం మీద ఇటువంటివన్నీ చూస్తుంటే ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా గట్టి పటిష్టమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ మాత్రం ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళలు, చిన్నారులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మహిళలు అయితే పెద్ద ఎత్తున రోధిస్తున్నటువంటి పరిస్థితి, అరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ బాబురెడ్డి మీద కూడా ఉదయం జరిగిన దాడికి ఏదైతే ఉందో వైసీపీ నాయకుడి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ తెలుగుదేశం నాయకుడు బాబురెడ్డి మీద కూడా దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో హిందూపురము, తాడిపత్రి కూడా ఈ జిల్లా ఎస్పీ ఏదైతే ఉందో ఇప్పుడే బయలుదేరి కూడా వెళ్ళాడు తాడిపత్రి ప్రాంతానికి. అక్కడ రాళ్ల దాడి కూడా జరిగింది. రాళ్ల దాడి జరిగిన క్రమంలో పోలీసులు కూడా 2 వర్గాలు, రెడ్డారెడ్డి మరియు వైసీపీ టీడీపీ